ఇల్లు అలకగానే పండగైపోయినట్టు కాదు, అధికారం దక్కగానే అంతా బాగున్నట్టు కాదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 వారాలు కాకముందే 3 పార్టీల నేతలు, కార్యకర్తల మధ్యన అభిప్రాయ భేదాలు, అపార్థాలు, ఆవేదనలు బయటపడటాన్ని చూసి రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాటలివి. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథి పట్టించుకోవటం లేదని నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆవేదన చెందటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఒక పచ్చబిల్ల ఇస్తాం, అది ధరించి ప్రభుత్వ ఆఫీస్కు వెళ్ళండి. అక్కడ మిమ్మల్ని గౌరవంగా చూసుకుని కాఫీ గానీ టీ గానీ ఇచ్చి మీ పని చేస్తారని కార్యకర్తలకు మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఆయన ఇచ్చిన సందేశాన్ని అందుకుని టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారని ఆయా నియోజకవర్గాల నుంచి అందుతున్న సందేశం. అయితే కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు మాత్రం తమకు అంత సీన్ లేదని చెప్పడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా తమ ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆదోని నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ అభ్యర్థి పార్థసారథి గెలిచారు. ఎన్నికలకు ముందు అందరినీ కలుపుకొని పోయిన ఆయన గెలిచిన తర్వాత టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ వారు ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన భరోసా అన్ని చోట్ల పనిచేస్తుందేమో గానీ ఆదోని నియోజకవర్గంలో పనిచేయడం లేదని వారు వాపోతున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు సోషల్ మీడియాకు చంద్రబాబు మాటలు నమ్మి కూటమి అభ్యర్థి పార్థసారథి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశామని టీడీపీ నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఎంత కష్టపడ్డా ఏముంది, తీరా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే తమను ఖాతరు చేయడం లేదని, పైగా స్వశక్తితో గెలిచినట్టుగా చెప్పుకుంటున్నారని పచ్చపార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు. కూటమి పల్లకి మోసి మోసపోయామని ఆవేదన చెందుతున్న వారందరూ ఒక ఐక్యవేదికగా ఏర్పడి సోషల్ మీడియాలో తమ డిమాండ్లు పోస్ట్ చేయడం ఆదోని నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. గౌరవ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి అంటూ వారు రాసిన లేఖ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రాణాలకు తెగించి కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశామని, మీరు మాత్రం గెలిచిన తర్వాత మమ్మల్ని మరిచిపోయారు. మీరు వెంటనే స్పందించి ఐక్యవేదిక డిమాండ్లను నెరవేర్చాలంటూ వారు తమ లేఖలో కోరారు. మమ్మల్ని పట్టించుకోకపోతే మా హక్కుల కోసం ధర్మ పోరాటాలు చేస్తామని టీడీపీ కార్యకర్తలు తమ లేఖలో హెచ్చరించారు కూడా. ఆదోని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూటమి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన బీజేపీ నేత పార్థసారథి, నేను 10% ఎమ్మెల్యేను, 90% టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడే ఎమ్మెల్యే అని ప్రకటించారట. ఇప్పుడు ఆ ప్రకటనను పక్కన పెట్టేశారని టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ లేఖలో వాపోవడం నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తోంది. ఏరు దాటేంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న అన్నట్టుగా బీజేపీ నేత, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వ్యవహరిస్తున్నారనేది ఆదోని టీడీపీ నేతల ఆరోపణ. ఆవేదన కూడా తమను నమ్మించి మోసం చేశారని, గెలిచిన తర్వాత మాట మారుస్తూ రాజకీయాలు చేస్తున్నారని, ఇది సరికాదని వారు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఇంతకాలం అందరము ఐక్యంగా ఉందామని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఇప్పుడు తనకు తన పార్టీ నేతలు, కార్యకర్తలే ముఖ్యమన్నట్టుగా వ్యవహరించడాన్ని టీడీపీ కార్యకర్తలు, నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరికి తోడు నియోజకవర్గంలోని జనసేన నేతలు, కార్యకర్తలు తమకు కూడా ప్రాధాన్యత దక్కడం లేదని టీడీపీ వారి దగ్గర చెప్పుకుని వాపోతున్నారట. ఇదంతా చూసిన రాజకీయ పరిశీలకులు ఎన్నికల వరకు సియామి కవలల్లా కలుసుకుని ఉన్నవారందరూ ఎన్నికలు అయిపోగానే వారి వారి ప్రయోజనాల కోసం ఒక్కొక్కరుగా బయటపడడం జరుగుతుందని అంటున్నారు. సాధారణంగా ఇది కూటమి రాజకీయాల్లో మామూలేనని ప్రజలంతా గమనిస్తూ ఉంటారని వారు విశ్లేషిస్తున్నారు. అధికారం దక్కేంత వరకు కలిసి ఉంటే కలదు సుఖమని అనేవారు. ఆ అధికారం దక్కిన తర్వాత ఎవరి ప్రయోజనాలు వారు వినని వ్యవహరించడం వల్ల అంతిమంగా రాష్ట్ర ప్రగతి దెబ్బతింటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.